ఇవాళ నేను తెలుసుకొని తీరుతాను. నాకున్న స్థానం ఏంటో, తనకేం కావాలో అడిగేస్తాను. జాహ్నవి, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఉద్దేశం? గంగా, ఇలా మమ్మల్ని వెంటాడు ఎప్పుడు మానేస్తావు నువ్వు? అయినో ఇవాళ మేము వెళ్తున్న రెస్టారెంట్కి నువ్వు కావాలని వచ్చేసావు. అయినా నీకు కావాల్సిందేంటి? మా ఇద్దరిని ఆనందంగా ఎందుకు బతకనివ్వడం లేదు నువ్వు? జాహ్నవి, నువ్వు అపార్థం చేసుకున్నావు. నువ్వు సాగర్ అదే రెస్టారెంట్కి వెళ్తున్నారని గంగకి ఎలా తెలిసిపోతుంది? ఇట్స్ జస్ట్ కోఇన్సిడెంట్. ప్లీజ్ సుప్రియ వదిన, మీరు గంగను వెనకేసుకురావడం మానేయండి. షీఈ్ ఇన్ ఓవర్లీ స్మార్ట్. ఇక నేను ఒప్పుకో గంగా. ఇప్పుడు ఇక సాగర్ నీవాడు కాదని ఒప్పుకో. నాకు సాగర్కి పెళ్ళైపోయింది. ఇక సాగర్ ఎన్నిటికీ నీవాడు కాబోడు. ఫర్ గాడ్ సేక్ మా పాటకు మమ్మల్ని వదిలే. నా భర్త వెంట పాట మానే నువ్వు. జాహ్నవి, అరవకు నువ్వు. నీకు అసలు ఏం కావాలి చెప్పు. నిన్నే అడిగేది. జాహ్నవి, నువ్వు వచ్చే, నేను సాగర్తో మాట్లాడతానుగా. వచ్చే నువ్వు. 1 minute చిన్నమ్మగారు. జాహ్నవి, ఒక విషయం నువ్వు తొందరగా అర్థం చేసుకుంటే అది నీకే మంచిదవుతుంది. నిజమే, ఒకప్పుడు నేను సాగర్ని ఎంతో ప్రేమించాను. కానీ ఇప్పుడు నువ్వు భర్త అన్నావే, ఆ వ్యక్తిని నేనెప్పుడూ ప్రేమించలేదు. ఇకపై కూడా ప్రేమించబోను. ఒకప్పుడు సాగర్ని నేను శాశ్వతంగా నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ భర్త గారితో నాకెలాంటి సంబంధం లేదు జాహ్నవి. నేనెప్పుడో మీ ఇద్దరిని మీ పాటికి విడిచిపెట్టేశాను. ఇక మీ ఇద్దరు కూడా నన్ను నా పాటికి వదిలేశారంటే చాలా మంచిది. ఈ మాట నువ్వు అంటున్నావా? నువ్వు నా సంగతి మాట్లాడుకో, నీ సంగతి మాట్లాడు జాహ్నవి. సాగర్ని నాకు దూరం చేస్తే నీకు తన ప్రేమ అనురాగాలు లభిస్తాయని అనుకున్నావు కదూ. కానీ జరిగింది ఇంకొకటి. మీ ఇద్దరు కలిసే ఉన్నా కలిసినట్లుగానే లేరు. అలా ఎందుకనేది నువ్వే ఆలోచించుకోవాలి. హౌ డేర్ యు గంగా? ఇలా మాట్లాడడానికి నీకెలా ధైర్యం వచ్చింది? సాగర్ నా సొంతం, ఎన్నటికైనా నాకే సొంతం. నీ బాధ ఏంటంటే సాగర్ని పొందలేకపోయిననే బాధ. మీలాంటి అమ్మాయిల సంగతి నాకు బాగా తెలుసు. సాగర్ లాంటి డబ్బు గల పెద్ద కుటుంబం వారిని నీ వాళ్ళు వేసుకుందాం అనుకున్నావు కదా. ప్రేమించటం అది కేవలం నీ నాటకం. నీకు కావాల్సిందల్లా తన డబ్బు, అదే నీకు ముఖ్యం. బట్ రియలీ సాడ్, నువ్వు ఆ పని చేయలేకపోయావు. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరికీ నీ నిజ స్వరూపం తెలుసు. ఇంకెక్కడికైనా పోవచ్చుగా నువ్వు. వేరెవరినైనా నీ వాళ్ళ వేసుకోవడానికి ప్రయత్నించుకో. జాహ్నవి, ఏమన్నావు నువ్వు? గంగ విషయంలో మళ్ళీ ఇలాంటి మాట నీ నోటు రాకూడదు. సాగర్, కూర్చో. వచ్చేసాను నేను, నీ దగ్గరికి వచ్చేసాను నేను. ఆర్ యూ హ్యాపీ నౌ? ఆర్ యూ హ్యాపీ నౌ? సాగర్ ఏమైంది? నువ్వు కూర్చో ప్లీజ్. అసలు ఏమైంది నీకు? తను నా వెంట పడిందన్నావు కదా. డబ్బు కోసం తను నన్ను వల్ల వేసుకోవాలనుకుందన్నావు కదా. విలాసాల కోసం. అదేగా తన గురించి నువ్వు అన్న మాటలు. అందుకే తను ఇప్పుడు నాకు నా జీవితంలోనే అతిపెద్ద శిక్ష విధించింది. నా నుంచి తనని శాశ్వతంగా దూరం చేసుకుంటాను. అన్ని ద్వారాలు మూసేసింది తను. కూర్చో. నా చేత వాగ్దానం చేయించుకుంది. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? నీకు భార్యగా నీ హక్కులు ఇవ్వాలని వాగ్దానం. మనస్ఫూర్తిగా నిన్ను భార్యగా అంగీకరించి నీకు భార్యగా ఉండే హక్కులన్నీ ఇవ్వాలని. కమ్, చూడు, నిన్ను నువ్వే ఒకసారి అద్దంలో చూసుకో. అడు చూడు, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. చూడు, మిస్సెస్
జాహ్నవి సాగర్ చతుర్వేది. నువ్వు చాలా లక్కీ తెలుసా? నాన్నగారు గంగకి ఇవ్వటానికి నిరాకరించిన ఆ పేరు ఇప్పుడు నీకు లభించింది. చాలా అదృష్టవంతురాలి నువ్వు. నిజంగా నేను కట్టిన మంగళసూత్రం నీ మెడలో ఉండటం నీ అదృష్టం. చూడు, ఈ నుదుట సింధూరం. ఈ సింధూరమే గంగ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన నుదుటను పెట్టుకుంటూ వచ్చింది. కానీ తను సొంతం చేసుకోలేకపోయింది. తను ఒక్కసారైనా సొంతం చేసుకునే ప్రయత్నం చేయలేకపోయింది తను. అందుకే నువ్వు చాలా లక్కీ జాహ్నవి, ఎంతో లక్కీ కదా. ఇప్పుడు నేను నిన్న భార్యగా స్వీకరిస్తున్నాను. అది నిజంగా చాలా అదృష్టం కదూ. నీకు సకల హక్కులన్నీ ఇస్తున్నాను. హౌ లక్కీ ఆర్ యు జాహ్నవి? అవునా, చాలా లక్కీ నువ్వు. రైట్ రైట్. సాగర్ నువ్వు ఎందుకు ఇలా? ఏమైంది? కమాన్ జాహ్నవి, ఇదేగా నువ్వు కోరుకున్నది. రాత్రి పగలు ఇదేగా అడిగేదానివి నన్ను. సాగర్, నేను నీకేమవుతాననేగా. నేనెవరని నీకు నా స్థానం వెంటనే అడిగావు కదా. నువ్వెప్పుడు నన్ను అవేగా అడిగేదానివి. నన్ను పొందడానికి ఎంత డెస్పరేట్ అయిపోయావంటే కనీసం నా గురించి ఒక్కసారైనా ఆలోచించలేదు నువ్వు. ఎప్పుడన్నా ఆలోచించావా ఈ సాగర్ మనసు వేరొకరిదై ఉంటుందని ఆలోచించావా? సరే, ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏదో కోపంలో మతిపోయి ఆ పని చేశాను నేను. కానీ నీకు మతిపోలేదుగా. అన్ని నీకు పూర్తిగా తెలిసినా కూడా నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయావు. ఇక ఇప్పుడు ఏముంది? ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏముంది? నువ్వు సొంతం చేసుకోపోయేసరికి ఆ బ్లేమ్ అంతా గంగ మీదకి నెట్టేశావు. ఇక ఆ మహాత్మురాలైన గంగాదేవి తన ఘనత మరోసారి నిరూపించుకుంది. ముందేమో తనను వాళ్ళ బాబుగారికి దానం ఇచ్చేసింది. ఇప్పుడేమో నీ జోల్లో నన్ను నీకు దానంగా ఇచ్చేసింది. వా వా. జాహ్నవి, ఏమైంది? ఏడుస్తున్నావు ఎందుకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇందులో ఏడవటానికి ఏం లేదు కదా. నిజానికి నువ్వు సంతోషించాలి. మొత్తానికి నువ్వు గంగని ఓడించేశావు. అవును జాహ్నవి, నువ్వు గెలిచిపోయావు. గంగ ఓడిపోయింది. కానీ ఇందులో ఒక విచిత్రం కూడా ఉంది. గంగ ఓడిపోయి కూడా ఓడిపోలేదు. ఒకే ఒక్కడు ఓడిపోయాడు. అది నేనే. కేవలం నేనే ఓడిపోయాను జాహ్నవి, నేనే. సరేలే జాహ్నవి, ఇవాళ నుంచి నువ్వు నాకు భార్య అవుతాను. నేను నీకు భర్తనవుతాను. నేను నీకు అన్ని హక్కులు ఇచ్చేస్తున్నాను. నా సమయం, నా పని, నా శాలరీ మీద, నా గది మీద, ఈ బెడ్ మీద, వీటన్నిటి మీద, ఈ గోడంతో సహా నీకు అన్నిటి మీద హక్కుంది. ఓకే? ఈ మంగళసూత్రం మీద, నీ నుదుటి తిలకం మీద, వీటన్నిటి మీద. ఇంకేమైనా ఉండిపోయాయా? జాహ్నవి, ఈ శరీరం మీద కూడా నీకు పూర్తిగా హక్కుంది. సాగర్, ఏమైంది? ఇదేగా నువ్వు కోరుకున్నది. నాకు చేరువవ్వాలనుకున్నావు కదా. రామరి, నా చెంతకి వచ్చే జాహ్నవి. కానీ చెంతకొస్తే అర్థం అవుతుంది, ఇది ఒక ప్రాణం ఉన్న వ్యక్తి కాదని తెలుస్తుంది. ఇట్స్ ఎ డెడ్ బాడీ. ఎందుకంటే జాహ్నవి, నాతో కొట్టుకుంటూ నీ గుండె ఉందే, ఇది కేవలం పేరుకే కొట్టుకుంటుంది. సాగర్, ఏం చేస్తున్నావు? సాగర్, చూసావుగా?